నమస్తే. నేను మీ కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా తెలుగు ప్రజానికం ఎక్కడున్నా ప్రపంచంలో ఉండబడేటువంటి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచాన్ని అంతటికి కూడా ఆదర్శవంతమైనటువంటి పురుషుడిగా గుర్తిస్తూ ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుడి దయ, కరుణ చూపు అందరిపైన కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఏది నిజం కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తల్ని మనం పరిశీలించినట్టయితే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్లో జరిపింది. చాలా పెద్ద ఎత్తున సమావేశంలో ప్రజలు పాల్గొన్నట్టుగా ఒక పెద్ద వార్త ఒకటి, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని మొదటి పేజీలో వేసింది. చాలా సంస్కరణలకు మార్పేరు ఎన్టీఆర్, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ, నాడు హైటెక్ సిటీతో అభివృద్ధిని ప్రారంభించా, పీవీ విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేశా. అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మారతలేడు అనడానికి ఒక్క కారణం ఏంటంటే, ప్రతి అంశాన్ని నేనే చేసిన అని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. పూర్తిగా అదొక మానసిక పరిస్థితి అర్థం పడతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ మాత్రం బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో వేసింది. ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తా, సైకో జగన్ వల్ల ఏపీ అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి, ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టాడా, ఏం చేసినా కేసులే, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది, నేను చేసిన అభివృద్ధిని కొనసాగించినందుకు వైఎస్ రోషయ్య కేసీఆర్కు అభినందనలు. టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల్ని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. అట్లనే రాజకీయాలని మతాలను వేరు చేయాలి, నేతలు మతాన్ని వాడటం ఆపితేనే విద్వేష ప్రసంగాలు ఆగుతాయి, సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఇది కూడా ప్రధానంగా మొదటి పేజీలో వార్త వచ్చింది. అట్నే మనము ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు, కర్ణాటకలో అసెంబ్లీకి ఎన్నికల నగారం మోగింది. అక్కడ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏంటంటే, ఆ రాష్ట్రానికి అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరుగుతాయి. మే 10న ఎన్నికలు జరిగితే మే 13న ఓట్ల లెక్కింపు, అంటే రిజల్ట్స్ వస్తాయి. అంటే మేలో జరిగేటువంటి ఎన్నికలు దాదాపు అందరూ ఏమనుకున్నారంటే, కర్ణాటకతో పాటు మన తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు పెడతారు అని చెప్తూ వచ్చింది. కానీ ఏ సందర్భం అంటే, మొత్తం 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత మామూలుగా వచ్చేటువంటి ఎన్నికల్లో భాగంగానే తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయనేది తేలిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు మే 13న ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకొక వార్త కూడా, ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ వచ్చింది. ఏంటంటే, కాంగ్రెస్కే పట్టం, కర్ణాటకలో గెలుపు గుర్రం హస్తమే అని చెప్పి ఒక వార్త. 115 నుంచి 127 సీట్లలో ఆ పార్టీ గెలుస్తుంది. బీజేపీ 68 నుంచి 80 స్థానాలలో గెలుస్తుంది. 23-25 సీట్లకే జేడీఎస్ పరిమితం అవుతాయి. జేడీఎస్ అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ ఇది జేడీఎస్. 23 నుంచి 30 సీట్లకు పరిమితం అవుతాయని చెప్పి ఏబీపీ ఓటర్ ఒపీనియన్ పోల్ సర్వే చెప్పి, బీజేపీ పాలనపై 50% మంది అసంతృప్తిగా ఉన్నారనేటువంటి ఒక వార్త కూడా ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దీంతో పాటు ఇంకా మనం గమనిస్తే, కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. ఏంటంటే, నాన్న రాజీనామాతో అమెరికా వీడా, అలా రాజకీయాల్లో 17 ఏళ్ళు గడిచిపోయాయి, ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇచ్చి పోతే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడేవాడిని కాదు, మహిళలకు 33% రిజర్వేషన్లు ఉండాలి, వారి కోసం నా సీటును వదులుకుంటా, దిశ ఎన్కౌంటర్ తప్పే, కొన్నిసార్లు అలా జరిగిపోతుంది. స్టాండప్ కమెడియన్ కునాల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసినటువంటి అనేక విషయాల్ని ఇక్కడ మొదటి పేజీలో ఇచ్చిండ్రు. అయితే ఇంట్లోనే సంజయ్ చెప్పినటువంటి మాటలను కూడా మొదటి పేజీలో చిన్నగా కేటీఆర్ ఏదైతే ఇంటర్వ్యూలో భాగంగానే, అంటే ఇంటర్వ్యూ పక్కనే వేసినటువంటి ఐటమ్, కేటీఆర్ ఉడత ఊపులకు బెదరం అని చెప్పి సంజయ్ నిన్న చేసినటువంటి ప్రకటన కూడా. అంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేసినావు కదా, దాని కోట్లని తేల్చుకుంటాం, నీ బెదిరింపులకు మేమేం బెదరము, మరి నీ పరువుకి 100 కోట్లు అయితే మరి 33 లక్షల మంది విద్యార్థులు లేకపోతే యువజనుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంత ఇస్తామని చెప్పి అడిగినటువంటి ఒక మాట కూడా వచ్చింది. అట్లనే ఒక అత్యంత హేయమైనటువంటి ఒక ఫోటో, తెలంగాణలో పోలీసులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనడానికి, అంటే కేవలం నిర్లజ్జగా ఒక ఎస్ఐ టీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో అన్నం గిన్నెలు వస్తున్నటువంటి ఒక ఫోటోను, నిన్న ఇదే ఫోటోను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే ఆ ఫోటోనే ఇందులో వేయడం జరిగింది. ఎస్ఐ ఆత్మీయ సేవ అంటూ వేశారు. ఇది చాలా నిజంగానే దీనిపైన డీజీపీ వెంటనే చర్యలు తీసుకొని అలాంటి పోలీసుల పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నువ్వు గిన్నెలు మోయడం ఏంది, గిన్నెలు మోయడం కాక వడ్డించిందంట కూడా ఆయన ఆ మీటింగ్లో. దానికి కాకి బట్టలు ఎందుకు, మరి అదే గులాబీ బట్టలు వేసుకుంటే అయిపోయేది అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి
చేసినటువంటి ట్వీట్ను ఈరోజు ఇందులో వేశారు. అట్లే ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఇందులో ఉంది, దీనిపైన మనం మళ్ళీ విశ్లేషణలోకి వెళ్దాం. పిల్లల్లో మద్యం కిక్కు, అంటే తెలంగాణలో మద్యం తాగే వయసు పిల్లలు ఎక్కువైపోతున్నారు. 10 నుంచి 17 ఏళ్ల వయసులో ఉండేటువంటి 30 లక్షల మందికి మద్యం అలవాటు ఉందని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే 17 నుంచి 75 ఏళ్ల వారిలో 17.1% మందుబాబులే. డ్రగ్స్ వాడకంలో దేశంలోని పంజాబ్ అగ్రస్థానం. నల్ల మందు వాడకం జాతీయ సగటు 4.3, మత్తు మందు వాడేటోళ్ళది 2.1%. తెలంగాణలో ఈ రెండు జాతీయ సగటు కన్నా ఎక్కువే అని చెప్పి ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కూడా వేశాను. అట్నే బీజేపీపై కలిసి పోరాడదాం, మమతా బెనర్జీ ఇచ్చినటువంటి ప్రకటన ఇది. బీజేపీ పైన కలిసి పోరాడాలి, అన్ని రాజకీయ పార్టీలకు మమతా పిలుపు. కేంద్రం తిరుగు నిరసనగా 2 రోజులు దీక్ష చేయడానికి కూడా ఈమె సిద్ధమైంది. అట్నే ముఖ్యంగా కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు, అంటే ఇది క్వశ్చన్ మార్కు. ఆమె 9 ఫోన్ల నుంచి డేటా సేకరణ, ఆ ఆధారాలతో ప్రశ్నించే ఛాన్స్. మహిళలను కించపరిచిన 20 యూట్యూబ్ ఛానళ్ల పైన కొరడా అనేది ఇంకొక వార్త. వాటిలో ఎంకమ్మ, చెవిలో పువ్వు, బంతి పువ్వు, ట్రోల్స్ కుర్రాడు ఛానళ్ళు కేసు నమోదైన 8 మందిని అరెస్ట్ చేశారు. ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి ఒక వార్త అయితే చాలా ఒక మంచి ఫోటోతో ఒక వార్త. ఇంకోటి కళ్యాణ వైభోగమే అని చెప్పి భద్రాద్రిలో సీతారామస్వామి కళ్యాణానికి సంబంధించి కళ్యాణ వేదిక సిద్ధమైనటువంటి ఫోటోను చాలా బ్రహ్మాండంగా వేసారు. దీంట్లో నేడు భద్రాద్రి సీతారాముల కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న అల్లుళ్ళ ఇంద్రకిరణ్ రెడ్డి, వేడుకకు విచ్చేయనున్న చిన్నజీర స్వామి, రేపు రామయ్య పట్టాభిషేకానికి గవర్నరు, ప్రజలకు తమిళిసై కేసీఆర్, రేవంత్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి ఇంకొక వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది. తర్వాత 30 కోట్ల ఉద్యోగాలపై ఏఐ కత్తి, యుఎస్ యూరోప్లో 66% కొలువులపై కొంతమేర కృత్రిమ మీద ప్రభావం, గోల్డ్మన్ షాక్స్ తాజా నివేదికలు వెల్లడి అని చెప్పి. అంటే ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది, కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు లేవని చెప్పి ఇంకొక వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో వేసారు. ఇవి అంటే వీటిలో ఇంకొకటి కూడా ఏంటంటే వివేక కేసులో కొత్త సిట్ వివేకానంద రెడ్డి, కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తా ఉన్నాం. ఇందులో వివేక కేసులో కొత్త సిట్ దర్యాప్తు ఒకటి చేస్తుంది అని చెప్పి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న కొత్త సిట్ ఏర్పాటు చేయాలని 4 రోజుల గడువు కూడా ఇచ్చింది మొత్తం నివేదిక ఇవ్వడానికి. కొత్త సిట్ ఏర్పాటైంది అనేటువంటి వార్త కూడా ఇలా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇప్పుడు మనం వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో నా ప్రధానమైనటువంటి వార్త ఇది ఆంధ్రజ్యోతిలో ఎక్కడ కనపడలే, వెలుగులోనే కనపడ్డది. ఏంటంటే నిన్న పేపర్ల లీకేజీపై కేయూఓయూలో హై టెన్షన్, అంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించినట్టుగా కనబడ్డది. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు సభ పెట్టుకుంటామంటే ముందు అనుమతి ఇచ్చి సభ ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత అనుమతిని రద్దు చేసిండ్రు. రద్దు చేయడంతో భారీ ఎత్తున విద్యార్థులు అక్కడ కేయూలో ధర్నాకు దిగడం, తర్వాత పూలకుండీలు బలగొట్టడం, వీసీ ఛాంబర్ను ముట్టడించడం, అంటే నిన్న భవనాలు ఎక్కి ఆత్మాహుతికి పాల్పడతామని చెప్పి ప్రకటన చేయడం, పోలీసులు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇలా ఒక పెద్ద హైటెన్షన్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకమైనటువంటి యూనివర్సిటీల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితి ఇలా నిన్న కాకతీయ యూనివర్సిటీలో కనబడ్డది. అట్లనే ఏబీవీపీ అన్ని జిల్లాలలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టాలని చెప్పించిన పిలుపు మేరకు నిన్న కేయూలో మన వరంగల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక దీక్షా శిబిరం ఏర్పాటైంది. అట్లనే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కూడా ఒక దీక్షా శిబిరం ఏర్పాటైంది. చాలా మంది భారీ ఎత్తున విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అన్ని జిల్లాలలో కూడా ఇట్లాంటి దీక్షలు జరిగినాయని చెప్పి ఏబీపీ ప్రకటించింది. ఆ వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది. అట్లనే ఇంకొక వార్త ఏంటంటే నీ ఉడత ఊపులకు భయపడా అని చెప్పి బండి సంజయ్ గారి ఫోటో వేసి బండి సంజయ్ గారి ప్రకటన ఒకటి కూడా మొదటి పేజీలో వచ్చింది. కేటీఆర్ లీగల్ నోటీసులపై సంజయ్ ఫై, నీ పరువు విలువ 100 కోట్లు అయితే నిరుద్యోగులకు జరిగిన నష్టానికి ఎంత చెల్లిస్తావు? లీకేజీలో నా కుట్ర ఉందను, మరి నీపై ఎంతకు దావా వేలే? మీ పాలనలో 30 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది, నిరుద్యోగులకు ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ అంటూ ఒక వార్త. అన్నిటికంటే ముఖ్యమైనదంటే రామయ్య పెళ్లికి భద్రాద్రి ముస్తాబు అని చెప్పి ఒక గుడి ఫోటోను చాలా బ్రహ్మాండంగా అలంకరించినటువంటి విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి ఆ దేవాలయం ఫోటోను వేస్తూ రామయ్య పెళ్లికి భద్రాద్రి ముస్తాబు అని చెప్పి ఒక పెద్ద వార్త కూడా వెలుగు మొదటి పేజీలో వచ్చింది. తర్వాత దోషులు ఎవరో సీఎంకి తెలుసు, ఇది బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రకటన. దోషులు ఎవరో తెలుసు అని చెప్పి, అట్లనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పి కోదండరాం గారు మాట్లాడిన వార్త కూడా మొదటి పేజీలో వేయడం జరిగింది. మే 10న కర్ణాటక ఎన్నికలు, అదే నెల 13న రిజల్ట్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ.
ఇది కూడా ఒక వార్త వెలుగులో ఉంది. పరీక్షకు 13 రోజుల ముందే గ్రూప్ 1 పేపర్ లీక్, అక్టోబర్ మొదటి వారంలో పేపర్ హ్యాక్, ప్రవీణ్ నుంచి ఏఎస్ఓ షమీంకు ప్రశ్నాపత్రం, ఆపై రాజశేఖర్ నుంచి రమేష్ ప్రతాప్ రెడ్డికి 10 రోజుల ముందు నుంచే నిందితుల ప్రిపరేషన్, టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్న సిట్, 3 రోజుల పాటు ఏఈ ఎగ్జామ్స్, మే 8, 9, 21 నిర్వహిస్తాం టీఎస్పీఎస్సీ, ఆన్లైన్ ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, మెకానికల్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్లో సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష పెడతామని చెప్పి వెల్లడించినటువంటి పరిస్థితి ఒకటి. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ సమావేశంలో చంద్రబాబు చేసినటువంటి ప్రసంగం పైన, మేము వేసిన పునాదులపైనే తెలంగాణ అభివృద్ధి, ఐటీ, ఐఎస్బి అన్నీ మేము తెచ్చినవే చంద్రబాబు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం టీడీపీ ఉంటుంది, రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని పిలుపు, రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ఫైర్. వీటితో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే చాలా చర్చించాల్సినటువంటి అంశం, బలగం సినిమాలో యాక్ట్ చేసినటువంటి మొగిలేయకు, ఏదైతే బలగంలో బుడగజంగాల కథ చెప్పి బుడగజంగాల పాత్ర పోషించినటువంటి మొగిలేయకు ఆపద వచ్చింది. ఆయనకు కిడ్నీ డయాలసిస్ జరగట్లేదు, దానికోసం 11 ఆపరేషన్లు జరిగినాయి, బీపీ షుగర్ ఎఫెక్ట్ వల్ల 2 కళ్ళు కూడా కనిపిస్తలేవు, ట్రీట్మెంట్ కోసం 8 లక్షలు కావాలి, ఆపన్నాస్తం కోసం ఎదురు చూపులు అని చెప్పి మొగిలయ్య ఆయన భార్యకు సంబంధించిన ఫోటో వేసి ఒక వార్త వెలుగులో ఉంది. అయితే ఇవి ప్రధానంగా వెలుగు, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. మనం ఈరోజు ఇంకా ఈనాడు, నమస్తే తెలంగాణను కూడా చూద్దాం. ముందు ఈనాడు పత్రికను ఒకసారి మనం గమనిస్తే, ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఏంటి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు ఏంటి, వీటికి అంటే ఈ పత్రికలకు అన్నిటికీ భిన్నంగా నమస్తే తెలంగాణ ఉంటుంది, మనం ఎప్పుడైనా గమనించవచ్చు. నమస్తే తెలంగాణలో వచ్చేటువంటి వార్తలు, ఈనాడులో వచ్చేటువంటి వార్తలు, దిశ పత్రికలో వచ్చేటువంటి వార్తలు అన్ని మనం గమనిస్తే నమస్తే తెలంగాణలో డిఫరెంట్గా ఉంటుంది. ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏవి నమస్తే తెలంగాణలో కనిపించవు. నమస్తే తెలంగాణలో ఎందుకు కనిపించాయి అంటే, నమస్తే తెలంగాణ డిఫరెంట్ అంటే కేవలం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వార్తల్ని ప్రభుత్వ ప్రమోషన్ కోసం, పార్టీ ప్రమోషన్ కోసం మాత్రమే అందులో వార్తలు కనబడతా ఉంటాయి. మిగతా ఏవి ఇందులో కనబడవు. మనొకసారి ఈరోజు మొగిలేయకు సంబంధించినటువంటి వార్త మనం గమనించినప్పుడు, మొగిలేయకు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల ఆయన 11 ఆపరేషన్లు జరిగిన 8 లక్షలు కావాలని చెప్పి వార్త ప్రధానంగా వచ్చింది. కానీ మనకు అదే హరీష్ రావు గారు ఏం చెప్తా ఉన్నారంటే, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగైంది, బ్రహ్మాండమైనటువంటి వైద్యం జరుగుతుంది, కిడ్నీలకు సంబంధించి ప్రతి చోట ఈ డయాలసిస్కి సంబంధించినటువంటి కేంద్రాలు పెట్టినాము, పెద్ద ఎత్తున ఆరోగ్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. మరి ఇలా అంటే సామాన్య ప్రజల విషయం ఒకవైపు పక్కన పెడదాం, ఇవాళ మొగిలేయ ఆ విషయం చూసుకుంటే, మొగిలేయ ఈ మధ్య కాలంలో బాగా బలగం సినిమాతోటి చాలా ఫేమస్ అయిండు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఈ కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు, 11 ఆపరేషన్లు, వైద్యం అందుతలేదు, నాకు 8 లక్షలు కావాలి అని చెప్పి ఆయన కోరుతున్నాడు అనేటువంటి వార్త కూడా వచ్చింది. మరి హరీష్ రావు గారు చెప్పినట్టు వైద్య ఆరోగ్య శాఖ బ్రహ్మాండంగా ఉంటే, వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం జరుగుతూ ఉంటే, మరి ఈయనకి 8 లక్షలు ఎందుకు అవసరమవుతా ఉన్నాయి అంటే దీని మీద నిజంగానే చర్చ జరగాలి కదా. ఎక్కడ పోయినా మొత్తం దేశ చరిత్రలో లేని విధంగా మన తెలంగాణలో ఆసుపత్రులు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి, వైద్యుల పోస్టు భర్తీ చేస్తున్నాము, ఏ వైద్యమైనా ఉచితంగా మీకు అందుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి హరీష్ రావు గారు, అది తప్పు, అందులో ఏమాత్రం నిజం లేదు, ఇక్కడ వైద్యం అందుతలేదు, వైద్యానికి లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది, మేము ఇబ్బందులు పడుతున్నాము, సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో లేదు అని చెప్పడానికి ఈ మొగిలయ్య ఇవాళ వచ్చినటువంటి మొగిలయ్యకు సంబంధించినటువంటి వార్త తార్కాణం కాదా? మరి దీన్ని ఎందుకని చెప్పి ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వానికి దేనివల్ల అంటే ఈ విలయ్య కొద్దిగా ఫేమస్ అయింది కాబట్టి ఇలా వెలుగులో వార్త వచ్చింది. ఏది ఆయన ఒక సినిమాలో నటించింది కాబట్టి, ఆయన సినిమాలో పాడినటువంటి పాట చాలా ఫేమస్ అయింది కాబట్టి, బుడగజంగాలకు సంబంధించినటువంటి అనేక కొన్ని రోజుల నుంచి బుడగజంగాలు ఏం చేస్తారు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఏమేమి చెప్తారు, ఎలాంటి కథలు చెప్తారు అనేటువంటి విషయాలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఇలా మొగిలే ఫేమస్ అయింది, మొగిలే వైద్యం అందుతలే అని చెప్పి వార్త వచ్చింది. మరి అట్లాంటి మొగిలేయలు, అట్లాంటి వైద్యం అందక రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు వేలు లక్షల సంఖ్యలో ఉంటారు. మరి వాళ్ళందరినీ ఎవరు అడ్రస్ చేస్తున్నారు? వాళ్ళందరి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? మరి హరీష్ రావు గారేమో బ్రహ్మాండమైన వైద్యం అందుతున్నది, నిమ్స్లో వైద్యం అందుతుంది, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుంది, ఉచితంగా చాలా అధునాతన పద్ధతులతో చేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.
మరి ఇక్కడ ఈ పరిస్థితి మనకు గమనిస్తే మనకు ఎందుకు ఈ రకంగా ఉన్నది అనే విషయంలో హరీష్ రావు గారు అయితే సమాధానం చెప్పాలి. ఒక్క కిడ్నీ డయాలసిస్కి సంబంధించింది కాదు, ఏ జబ్బు కూడా ప్రభుత్వ వైద్యాలయాలలో సరైనటువంటి వైద్యం అందడం లేదు. మనము చూసినాం, మొన్న పత్రికలలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఏంటంటే భారీగా కుక్క కాటుకు సంబంధించి అనేక మంది మృత్యువాత పడ్డారు, కుక్కలు గరుస్తున్నాయి, కుక్కలు బాగా పెరిగిపోయినాయి, రేబీస్ వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి కదా. మరి ఈ కుక్క కాటుకు సంబంధించినటువంటి లేదా కుక్కలకు ఏదైతే ఇంజెక్షన్ చేయాలనో అలాంటి ఇంజెక్షన్లు కూడా ఇలా ఆసుపత్రిలో దొరకట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోయి వ్యాక్సిన్ వేయమంటే 650 రూపాయలు వ్యాక్సిన్కు ధర ఉంటుంది, బయట తెచ్చుకోండి, అట్లాంటి వ్యాక్సిన్లు నెలకోటి చొప్పున వేయాల్సి ఉంటుంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఇంత దారుణ పరిస్థితి ఉంటే మరి ఒకవైపు కుక్కలు కలిసి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే ఉన్నాయి, చిన్నపిల్లలు చనిపోతున్నారు, దాడులు చేస్తున్నాయి కుక్కలు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో మనకు అవి దొరకలే. మనకు అవి దొరకనప్పుడు మరి ఇక్కడ ఎందుకని చెప్పి ఈ వైద్యులు ప్రభుత్వ దవాఖానలకు, ప్రభుత్వ మన పశు వైద్యశాలలకు ఈ వ్యాక్సినేషన్ ఎందుకని అందుబాటులో ఉండలేదు, కొనుక్కొచ్చుకోమని ఎందుకు చెప్తున్నారు? దీని మీద కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినట్టు. అంటే రాష్ట్రంలో పశువులకు వైద్యం అందుతలేదు, మనుషులకు వైద్యం అందుతలేదు, వైద్యం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది అనడానికి ఈ రెండు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నా. అట్లనే మనం ఇంకా ఒకసారి ఇంకా లోతుగా మనం మాట్లాడుకుంటే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అక్కడ మే 10న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ మే 10న జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కాదు అనేది మనం పూర్తిగా సర్వేను విశదీకరిస్తే మాత్రం చెప్పలేం. కానీ ఒక సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అనేటువంటి వార్త రాయడం జరిగింది. దీంతో పాటు మనం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసే, తెలంగాణలో నిన్న మొత్తంగా కేయులో కాకతీయ యూనివర్సిటీలో భారీ ఎత్తున జరిగినటువంటి గొడవ తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళగట్టినట్టుగా చూపించింది. గతంలో ఉద్యమకారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో సేమ్ అదే పరిస్థితి ఇలా తెలంగాణలో నెలకొని ఉన్నది. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఉద్యోగాలు రావనేటువంటి ఆవేదనతోటి వాళ్ళు మళ్ళీ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు అనేటువంటి వార్తను మనం ఇలా అన్ని పత్రికలలో వచ్చింది దాదాపుగా. కానీ ప్రధానంగా వెలుగులో చాలా బ్యానర్ ఐటంగా ప్రధానంగా ఏమేమి జరిగింది అనేది అంతా కూడా రాశారు. మరి ఎందుకు ఈ రకంగా విద్యార్థులు ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు, విద్యార్థులకు వస్తున్నటువంటి కష్టం ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తాం. ఏంటంటే 9 సంవత్సరాల కాలంలో, అంటే మొత్తంగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా వినిపించినటువంటి నినాదం ఏంటంటే నిధులు, నీళ్లు, నియామకాలు. ఈ 3 అంశాలపైనే ఉద్యమం జరిగింది, నిధులు, నీళ్లు, నియామకాలు. అయితే నిధులకు సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులతోటి రాష్ట్రం ఏర్పడ్డది. మరి మిగులు నిధులతోటి ఏర్పడేటువంటి రాష్ట్రం ఇవాళ ఎందుకని దివాలాదింది, ఇవాళ రాష్ట్రంలో ఎందుకని చెప్పి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, రాష్ట్రం ఆర్థికంగా 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ఎందుకు పోయింది అనేది ఒక అంశం. అయితే దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటే నీళ్ల విషయం వచ్చేసరికి చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, ప్రతి ఊర్లో నీళ్లు పారుతున్నాయి, కాలువలలో నీళ్లు ఉన్నాయని చెప్పి నిన్న కూడా హరీష్ రావు గారు నగునూరులో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో చాలా భారీగా చెప్పుకున్నారు. పంట విపరీతంగా పండుతుంది, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గరనే కూలి పనులు చేసుకుంటానికి వస్తున్నారు, మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి, నీళ్లు ఎట్లా ఉన్నాయి, మరి పంట ఏ రకంగా పెరిగింది, ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొంటుంది అని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడింది. కానీ వాస్తవ పరిస్థితులు అదే రకంగా ఉన్నాయా? అన్నదాత మొన్నటిదాకా వడ్లు కొనమని చెప్పి ఎందుకని రోడ్డు ఎక్కిండు, ఎందుకని ఆందోళన చేసిండు అనేది ఒక అంశం. అయితే మనం నీళ్లు అయిపోయినాయి, నిధులు అయిపోయినాయి, నీళ్లు అయిపోయినాయి, నియామకాలకు సంబంధించి 9 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్లు పడ్డదే ఇప్పుడు. ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ కొందరి వయోపరిమితి దాటిపోయింది, కొందరు ఇంకా రాదు అనేటువంటి నిరాశతోటి పరీక్షలు రాయడం, చదవడం మానేసిండ్రు. కొంతమంది విద్యార్థులు మాత్రం వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగులు తీసుకొని పరీక్షలకు సిద్ధమై కొందరు పరీక్షలు రాసిన, కొన్ని పరీక్షలు కావాల్సినవి.
కానీ ఇదే సందర్భంలో 30-35 లక్షల మంది ఉద్యోగార్థుల గుండెల్లో బాంబు పడ్డట్టుగా పిడుగుపడ్డట్టుగా మొత్తం పేపర్ లీకేజ్ అనేటువంటి వార్త బయటకు వచ్చింది. మరి పేపర్ లీకేజ్ వార్త బయటకు వచ్చిన తర్వాత జరిగిందండి, ప్రభుత్వం ఏమైనా వెంటనే స్పందించి ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ప్రభుత్వం ఒక 2 వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ పక్కన పెట్టి మొత్తం టీపీఎస్సీలో ఉన్నటువంటి మిగతా అందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు, మాకు ఉద్యోగాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మేము మళ్ళీ పోరాడితే తప్ప అవకాశం లేనటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇలా విద్యార్థులు యువకులు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అదే పరిస్థితి ఇలా మనకు ఏడ కనబడ్డదంటే కేయూలో కనబడ్డది. కేయూలో తెలంగాణ అప్పుడు మా కొలువులు మాకు కావాలి అని చెప్పి కొట్లాడినటువంటి విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు కొలువుల కోసం కొట్లాటకు సిద్ధమై భారీ ఎత్తున అక్కడ ప్రదర్శన చేసిండ్రు. ఆ ప్రదర్శన పైన పోలీసులు తమ ప్రభావాన్ని చూపించారు. దానికి విద్యార్థులు ఆగ్రహానికి గురై అక్కడ పూలకుండీలను మలగొట్టి అనేక రకాల అంటే ఒక ఉద్యమ రూపం మళ్ళీ తెలంగాణలో ఎట్లయితే ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని సంతరించుకునేటువంటి పరిస్థితి ఆ ఒక రకమైనటువంటి ఉద్యమ రూపం ఇలా మన కేయూలో కనబడ్డది. అది స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇది కూడా మన ఇందులో వెలుగులో ప్రధానంగా వచ్చినటువంటి వార్త. ఇకపోతే మనం ఈనాడు పత్రిక ఒకసారి చూద్దాం. ఈనాడు పత్రికలో చూస్తే మొదటి పేజీలో చాలా పెద్ద ఎత్తున ఒక యాడ్ వచ్చింది. రెండో పేజీ మూడో పేజీ అంటే మొదటి పేజీ అనుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చింది ఏంటంటే ఏపీ 30 ఏళ్ళు వెనక్కి. నిన్న సభలో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటనే నిన్న నాంపల్లిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ సభలో మాట్లాడిన మాట ఏపీ 30 ఏళ్ళు వెనక్కి అని చెప్పి మే 10న కర్ణాటక ఎన్నికలు 1 నుంచి టోల్ పెంపు. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త. మిగతా అన్ని పత్రికల్లో లోపల వచ్చింది. ఇందులో ప్రధానంగా వేసేది ఏంటంటే మే 1 నుంచి టోల్ ట్యాక్సులు పెరుగుతున్నాయి. ఈ టోల్ ట్యాక్సులు పెరగడం వల్ల జాతీయ రహదారులపైన పోయేటువంటి వాహన ధరలపైన భారం పడుతున్నటువంటి ఒక వార్త కూడా ప్రధానంగా టోల్ పెంపు అనేటువంటి పేరుతోటి వచ్చింది. నిబంధనలు రాలేదు, నిధులు కదలలేదు అని ఇది కూడా ఒక స్పెషల్ స్టోరీ. ఏంటంటే ఖర్చు కాని 4,300 కోట్లు దళిత బంధు పథకం తీరిది. ఏప్రిల్ 14న కొత్త విధాన ప్రకటన. అంటే రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేర్కొన్నటువంటి దళిత బంధు ఎక్కడ అమలైతలేదు, నిబంధనలు ఇంకా ఖరారు కాకపోవడం వల్ల 4,300 కోట్లు అట్లనే పెండింగ్లో ఉన్నాయి, దళితులకు అందలేదు అనేటువంటి ఒక వార్త కూడా ఇలా ఈనాడు దినపత్రికలో వచ్చింది. తర్వాత ఏఈ పరీక్షలకు సంబంధించిన డేటా విడుదలైనటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా వేసారు. మే 8, 9, 21 తేదీలో ఏఈ పరీక్ష. లక్షద్వీప్ ఎంపీపై అనర్హత ఎత్తివేత. ఎట్లయితే కోర్టు కేసులో ఉండి కోర్టు శిక్ష విధించడం వల్ల లక్షద్వీప్ ఎంపీ కూడా మొన్న రాహుల్ గాంధీకి ఎట్లయితే అనర్హత వేయబడ్డదో అదే పరిస్థితి లక్షద్వీప్ ఎంపీ కూడా పడ్డది. అయితే లక్షద్వీప్ ఎంపీ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం వల్ల విచారణకు ముందు లోక్సభ కీలక నిర్ణయం తీసుకుంది. దాంట్లో రాహుల్పై అనర్హత నేపథ్యంలో అనుకునే పరిణామం. అంటే సుప్రీంకోర్టు సూచనల మేరకు అక్కడ సుప్రీంకోర్టులో కేసు విచారణకు తీసుకోవడంతో ఇక్కడ లోక్సభలో ఆయన కేసు ఆయన మీద విధించినటువంటి అనర్హత వేటును ఎత్తేసింది అనేది ఒకటైతే, తర్వాత వివేక హత్య కేసుకు దర్యాప్తునకు కొత్త సిట్ అనే వార్త కూడా ప్రధానంగా ఈనాడులో వేయడం జరిగింది. మనం ఇక్కడ గమనిస్తే ఏంటంటే రాహుల్ గాంధీ గారు కూడా కోర్టుకు వెళ్తే ఆయన మీద కూడా ఈ విచారణ జరిపి ఆయన మీద విధించినటువంటి అనర్హత వేటు కూడా ఎత్తేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఆయన కోర్టుకు వెళ్లకుండా కేవలం సానుభూతి పెంచుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్తుందనేటువంటి ఒక విమర్శ కూడా రాహుల్ గాంధీ గారి పైన ఉన్నది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈనాడులో చూసినటువంటి ప్రధాన వార్తలలో 4,300 కోట్ల రూపాయల దళిత బంధు నిధులు ఇంకా ఖర్చు కాలేదు అనేది చాలా ప్రధానంగా వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయలు అందిస్తా, వాళ్ళని ఆర్థికంగా ఎదిగేలా చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 4,300 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు కాలేదు, నిబంధనల రూపకల్పన జరగలేదు. కాబట్టి దళితులు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేటువంటి వార్త చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త. మరి ఎందుకు ప్రభుత్వం పేరుకే అన్ని ప్రకటనలు చేస్తూ ఉన్నది? ఏమైనా ఎన్నికలు రాగానే ఒక ప్రకటన చేస్తుంది, దాని తర్వాత దాన్ని పూర్తిగా ఏ రకంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి విషయంలో ఏమాత్రం పట్టించుకోదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉన్నదంటే ఆదరాబాదరాగా ముఖ్యమంత్రి గారు అధికారులతో సమీక్ష చేయకుండా, ఆర్థిక పరిస్థితులను చూసుకోకుండా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రకటన చేయడం, ఆ ప్రకటన పూర్తి కాకముందు అంటే ఆ ప్రకటన ఆచరణలోకి రావడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టడం. ఈ సంవత్సరాల సమయంలో పెద్దగా ఊగదప్పుడు అంటే దళిత బంధిస్తున్నాం అని చెప్పి ఊరూరా దండోరేసుకోవడానికి ఇది పనికొస్తుంది తప్ప వాస్తవంగా ప్రజలకు సహాయపడడానికి, ప్రజలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడతలేదు అనేది, అంటే ప్రభుత్వ విధానాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పడానికి ఈ 4,300 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మనం చూసినాం
కొత్త సిట్ ఒకటి ఏర్పాటైంది. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త సిట్ ఒకటి ఏర్పాటైంది. ఎందుకు ఏర్పాటైందంటే నిన్నదాకా ఉన్నటువంటి సిట్టు పూర్తిగా సరిగా పనిచేయట్లేదు, దాంట్లో జాప్యం ఏర్పడతా ఉన్నది. ఈ కేసును ఒక నెల లోపల క్లోజ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఒక కొత్త సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి స్వయాన చిన్నాన్న రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య. ఈ హత్య గల కారణాలు అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ హత్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి లేదా జగన్ కు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. అట్లా అవినాష్ రెడ్డి అనేట ఆయనను ఎంపీని సిబిఐ విచారణకు అంటే పిలిచింది. ఆయన నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అంటే ఈ సందర్భంలో ఒకవేళ సిట్ కనుక పూర్తి విచారణ జరిపి నివేదికను కోర్టుకు అందజేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు వచ్చేటువంటి అంశం. మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగింది? పాపం వివేకానంద రెడ్డి గారు సౌమ్యుడు, ఎవరి తెరుగుపోయేటువంటి రకం కాదు, ఎవరిని బెదిరించేటువంటి రకం కాదు. పెద్ద మన ఫ్యాక్షన్ రాజకీయాలలో కూడా పెద్దగా పాత్ర ఉన్నట్టుగా అనిపించదు. కానీ ఆయన పైన అప్పట్లోనే వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉండకుండా ఆయన సీట్నే జగన్ తీసుకున్నాడని చెప్పి, ఈ కుటుంబంలో అనేక రకాల కలతలు వచ్చినాయని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు గతంలో వచ్చినాయి. ఈ సందర్భంగానే ఆయన మర్డర్ జరిగింది. అంటే వైఎస్ జగన్ అధికారంలో వచ్చిన తర్వాతనే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి వివేకానంద రెడ్డి గారి కూతురు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అసలు వాస్తవాలు బయటకు వచ్చినాయి. దాని మీద సిబిఐ విచారణ జరుపుతా ఉంది. ఇందులో కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు. మరి సిట్టు ఏ రకమైనటువంటి అదిస్తుంది, మనకు ఏ రకంగా నివేదిక సమర్పిస్తుంది అనేది మనం వేచి చూడాలి. దానికి ఒక నెల మాత్రమే గడువు ఉంది. ఈ నెల లోపల రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కొంత అసమ్మతి నెలకొన్నట్టుగా కనబడతా ఉంది. 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తే ఎమ్మెల్సీకి సంబంధించి టీడీపీ గెలిచింది. 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో కూడా టీడీపీ విజయం సాధించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్దిగా మార్పు జరుగుతున్నట్టుగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే అదే పరిస్థితి మరి తెలంగాణలో కూడా ఉండబోతా ఉందా? తెలంగాణలో కూడా ఇదే విధానం కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే చెప్పలేం. తెలంగాణలో కూడా 3 బై ఎన్నికలు జరిగితే 2 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఓట చూసింది. ఒక ఎన్నికల్లో మాత్రం చావు తప్పి కన్నులు ఉట్టపోయినట్టుగా ఒక ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే హైదరాబాద్ జిహెచ్ఎంసీ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ తన అంటే చాలా స్థానాల్ని కోల్పోయింది. బీజేపీ దాదాపు 48 స్థానాల్ని బీజేపీ గెలిచింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక్కడ కూడా కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నది. ఇది పోతే ఇప్పుడు మనం నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు చూస్తాం. 3 పత్రికలలో వచ్చినటువంటి వార్తలు చూసినాం. ఇప్పుడు నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి చూస్తే, రైతు సేనాని మీరే, ఎన్సీపీ ముఖ్య నేత అభయ్ కైలాస్ బీఆర్ఎస్లోకి, ఔరంగాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ చేరిక, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత సీఎం కె చంద్రశేఖర్. అంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి కేసీఆర్ గారు నిలువెత్తు ఫోటో వేసి రైతు సేనాని మీరే అని చెప్పి మీ వెంటే మేమంతా, మహారాష్ట్ర రైతు నేతల మద్దతు, లేఖ రాసిన 52 మంది షేత్కారి సంఘటన నాయకులు అని చెప్పి ఒక పెద్ద వార్త ఒకటి వచ్చింది. సుధీర్ సుధాకర్ బిందు అనేటువంటి ఒక నాయకుడి ఫోటో వేసి వార్త రాయడం జరిగింది. భారతీయ రైతులకు నేడు కేసీఆర్ పథకాలే దిక్కు, ఆయన రాకతో మహారాష్ట్రలో సంచలన మార్పు, నాందేడ్ సభ తర్వాత తగ్గిన రైతు ఆత్మహత్యలు, మహారాష్ట్రలోని ప్రతి ఇంటిలో కేసీఆర్ పైనే చర్చ, దేశంలోని ప్రతి రైతు కోరిక కేసీఆర్ను కలవటమే, తెలంగాణలోని పథకాలను స్వయంగా పరిశీలిద్దాం, 400 పథకాలతో మీరు మీ రాష్ట్రంలోని విప్లవమే సృష్టించారు, అందుకే మా గ్రామాలు తెలంగాణలో కలవాలనుకుంటున్నాయి, పైసలు లంచం ఇవ్వకుండా రైతు చెంతకే పథకాల ఫలాలు, మహారైతులు మీలో రైతు నేత శరత్ జోషిని చూస్తున్నారు, మిమ్మల్ని కలవాలన్న తహత మా రైతుల్లో చూశాం, మీతో కలిసి నడిచేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, కేసీఆర్కు మహారాష్ట్ర రైతు యువజన కూటమి అధ్యక్షుడి లేఖ అంటూ ఒక లేఖను కూడా ఇందులో పెద్ద ఎత్తున వేయడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకు జడిసిన మోదీ సర్కార్ అని చెప్పి ఎన్సీపీ లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ పై అనర్హత ఎత్తివేత, సుప్రీంలో కేసు వేయగానే నోటిఫికేషన్ జారీ, మార్ఫింగ్ చేస్తే కేసులు అని చెప్పి నిన్న కవితకు సంబంధించి ట్రోల్ చేస్తా ఉన్నారని చెప్పి ఒక కేసులు అయిన ఆ వార్త కూడా ఒకటి. అద్భుత దీపం కేసీఆర్ అని చెప్పి నిన్న హరీష్ రావు నంగునూరులో చేసినటువంటి ప్రసంగం కూడా ఇందులో పెద్ద ఎత్తున వేయడం జరిగింది. ఇక టోల్ పెంపు
ప్రజలపై అదనపు భారం అని చెప్పి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటన కూడా ఒకటి వేస్తున్నది. ఛార్జీలు పిండేది కస్టమర్ నుంచే, P2P ఫ్రీ అంటూ NPCI మెలిక, PPI లావాదేవీలపై ఛార్జీల మోతా అని చెప్పి ఇంకొకటి ఏది మనం ఏదైతే కార్డు లావాదేవీలు చేస్తూ ఉన్నామో వాటికి సంబంధించిన ప్రజల నుంచే డబ్బులు వసూలు చేస్తారని, ఇది కాదు అట్లా చేయట్లేదు అని చెప్పి ప్రకటన ఇచ్చినా కూడా ఇలా నమస్తే తెలంగాణలో అదే మెలిక పెట్టి వార్త రాశారు. ఇంకా తెలంగాణకు ఇవ్వం అని చెప్పి కోచ్ ఫ్యాక్టరీ పసుపు బోర్డు ఇచ్చేది లేదు, పార్లమెంట్లోనే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మెట్రో రైలు ప్రకటన మరుసటి రోజు స్పష్టీకరణ అని చెప్పి ఎరువుల సబ్సిడీపై మళ్ళీ కోత అని చెప్పి ఇంకొక వార్త కూడా నమస్తే తెలంగాణ వచ్చింది. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇట్లా ఏ పత్రిక కామన్ గా వచ్చేటువంటి ప్రధాన పత్రికలకు భిన్నంగా నమస్తే తెలంగాణ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఏమున్నది ఇలా, మహారాష్ట్ర రైతాంగం మొత్తం సీఎం కేసీఆర్ గురించి పొగుడుతా ఉన్నారు. సీఎం కేసీఆర్ మాకు రావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు, మమ్మల్ని తెలంగాణ కలపండి అని అడుగుతా ఉన్నారు అని చెప్పి ఒక రైతు నాయకుడు ఎవరో ఒక ఆయన ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే ఆ లేఖ సారాంశాన్ని మొత్తంగా ఇందులో వేస్తూ ఒక డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఏమవుతుందంటే, ఒకటి రాష్ట్ర ప్రజానికం తెలంగాణ ప్రజానికం గమనించాల్సినటువంటి అవసరం ఏముందంటే, రాష్ట్రంలో లంచం ఇవ్వకుండా ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నదా? లంచం లేకుండా అంటే అవినీతి పూర్తిగా నిర్మూలన జరిగిందా? లంచం లేకుండా ధరణిలో పేరు మార్పు ఏమైనా జరుగుతూ ఉన్నదా? లంచం లేకుండా ఏదైనా ఒక సర్టిఫికెట్ అందుతా ఉన్నదా? ఇలా నువ్వు మొత్తం ఆన్లైన్ అని చెప్పినా మళ్ళీ నువ్వు పోయి ఎక్కడైతే సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే ఆన్లైన్లో ఆ దరఖాస్తులు మళ్ళీ నువ్వు అధికారులను పోయి కలిసిన దాకా నీకు దరఖాస్తు వచ్చిన పరిస్థితి ఇలా కనబడతలేదు. ప్రతి విషయంలో ఇంటి పర్మిషన్ కావాలన్నా, లేకపోతే రిజిస్ట్రేషన్ కావాలన్నా, లేకపోతే ఏ విషయంలో కూడా లంచం లేకుండా ఏ పని జరగట్లేదు అనేది నీకు స్పష్టంగా రిజిస్ట్రేషన్ ఆస్తులలో అయితే ఇది రిజిస్ట్రేషన్ అధికారికి ఇవ్వాల్సినటువంటి వాటా అని చెప్పి అధికారికంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అలా మనకు అందరికీ తెలుసు. ఎవరైనా భూమి రిజిస్ట్రేషన్ పోయినా, ఇంటి రిజిస్ట్రేషన్ పోయినా స్పష్టంగా అర్థమవుతుంది పైసా లంచం ఇవ్వకుండా ఏమైనా జరుగుతున్నదని. కానీ ఇక్కడ ఏంది, లంచాలే లేకుండా రైతు ఇంటి దగ్గరికి రైతులకే అనేక రకాల పథకాలు అందుతున్నాయని చెప్పి మహారాష్ట్రలో ఉండేటువంటి ప్రజలు రాసినటువంటి ఒక లేఖ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎందుకు వీళ్ళు ప్రజలు రాసినట్టు, పాపం మహారాష్ట్ర ప్రజలకు ఏం తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుందో? ఈయన పోయి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని భారీగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రచారాన్ని కొందరు నమ్ముతా ఉన్నారు. నమ్మి పాపం వాళ్ళు మోసపోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి ఏం లేదు, తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఈ రాష్ట్రంలో పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈయన చెప్పినటువంటి వాటిలలో కేవలం 5 to 10% కూడా పూర్తి కాలేదు. ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మిగతా భారత ప్రజానికానికి అంతా కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం అది. అయితే ఎట్లా తెలియజేస్తాం? పత్రికలు పూర్తిగా బెదిరింపులకో లేకపోతే అమ్ముడు పోవడానికో అలవాటు పడే, అయితే బెదిరిస్తారు, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. వాళ్ళు కూడా నిజాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా నిజాలు చెప్పి బయట వచ్చి ప్రభుత్వం జరుగుతున్నది ఇది అని చెప్తే ట్రోల్ చేస్తున్నారని చెప్పి కేసులు విధించి మరి జైలు వేసేటువంటి పరిస్థితి ఎలా అంటే, మరి వాస్తవాలు ఎట్లా బయటకు వస్తాయి? వాస్తవాలు ఎట్లా చెప్పగలుగుతారు? దేశ ప్రజానీకానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అవినీతి మీద ఏ రకంగా చెప్తామో నిజంగా ప్రతిపక్షాలు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ దీనిపై సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరి ఇంకొక హరీష్ రావు చెప్పిండు, అద్భుత దీపం తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏది లేదు, వెలుగునిచ్చిన సీఎం కేసీఆర్ ఒక అద్భుత దీపం, కలలో కూడా ఊహించిన పనులు చేసిండు. తెలంగాణ రాకముందు వచ్చినాక ఎట్లున్నది, నాటికి నేటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ప్రధాని మోదీ ఆదాని ఆమ్దాని పెంచిండు, సీఎం కేసీఆర్ అన్నదాత ఆమ్దాని పెంచిండు. నంగునూరు ఆత్మ సమావేశంలో హరీష్ ఆత్మీయ సమావేశంలో అని మనకు కలలోనైనా 24 కరెంట్ వస్తున్నది అనుకున్నామా? కరెంట్ అనేది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నది. దేశవ్యాప్తంగా కరెంటు సమృద్ధిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 24 గంటల కరెంట్ అంటే ఇక్కడ రాష్ట్రంలో పూర్తిగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వచ్చేటువంటి అవకాశం లేదు, వస్తలేదని చెప్పి ఇలా అన్నదాతలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కదా. నువ్వు చెప్పిన అన్ని అబద్ధాలు. కరెంటు, నీళ్లు ప్రజలకు అందుతలేవు, అన్నదాతలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. వైద్యం పూర్తిగా 100% ప్రజలకు అందుతలేదు. ఇవాళ ముగిలయ్యే పరిస్థితే చూసినాం మనం. 8 లక్షలు కావాలి ఎట్లా అని చెప్పి ముగిలయ్య ఆవేదన ఇవాళ ఒక పత్రికలో పెద్ద ఎత్తున వచ్చింది. మనం అర్థం చేసుకోవాలి, వైద్యం ఉచితంగా ప్రజలకు అందుతలేదు అనేది అర్థమైపోయింది. అటు నీళ్లు అందుతలేవు, ఇటు వైద్యం అందుతలేదు. ఇక మళ్ళీ ఏం చెప్పారు వీళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకాన్ని ప్రభుత్వం ఎత్తేసింది మొత్తం. ఇక డబుల్ బెడ్రూమ్ అనేటువంటి పథకం ఈ ప్రభుత్వంలో లేదు. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ పథకాన్ని ఎత్తేసి జాగా ఎవరికుంటే వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 3 లక్షల రూపాయలకు ఈ రోజు ఎక్కడైనా ఇల్లు అవుతుందా
అంటే కాదు. అంటే కావాలంటే దానికి ఏం పెట్టుకోవాలి, మళ్ళా కొంత డబ్బులు లబ్ధిదారుడు వేసుకొని కొత్త ఇల్లు కట్టుకోవాలి. మరి 3 లక్షలు ఎందుకు చెప్పిండంటే, నాకు అంటే ఇట్లా పూర్తిగా సమాచారం లేకపోయినప్పటికీ 1,75,000 నుంచి 2,50,000 వరకు కేంద్రం నుంచే ప్రతి ఇంటి నిర్మాణానికి డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి కేంద్రం నుంచి వస్తున్నటువంటి పిఎం ఆవాస్ యోజన కింద వస్తున్నటువంటి పథకానికి ఈ ప్రభుత్వం ఒక 50,000 జోడేసి మేమే ఇస్తున్నామని చెప్పుకునేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే 3 లక్షలు ఇస్తామనేటువంటి పథకం. అది కూడా ఎప్పుడు అమలవుతుందో, ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో తెలియదు. ఇప్పటిదాకా ఎన్నికల లోపు అది వచ్చేటువంటి అవకాశం లేదు. గత ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్ ఎట్లయితే ఆసరా చూపి అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక ఆశ చూపి ఓట్లేయించుకొని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 3 లక్షలు ఇస్తామనేటువంటి ఒక ఆశను చూపి ఓట్లేయించుకొని గద్దెనెక్కడానికి మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేస్తా ఉన్నది తప్ప అందులో వాస్తవం లేదు. ఈ 3 లక్షలు కూడా ప్రజలకు అందేటువంటి అవకాశం లేదు. ఈ 3 లక్షల విషయంలో కూడా మనం కొంత ఆసక్తికరంగా చర్చ చేసుకోవాలి. హైదరాబాద్ నగరంలో టాయిలెట్స్ కడతా ఉన్నారు. అంటే ప్రతి దగ్గర మా మెట్రో స్టేషన్ల దగ్గర, రోడ్డు మీద, ప్రధాన రహదారులలో టాయిలెట్స్ అంటే మూత్రశాలలు. ఎవరైనా అంటే మనము ఎక్కడ రోడ్ల మీద మూత్రం పోయడానికి వీలు లేదని చెప్పి నిబంధనలు వచ్చిన తర్వాత పోస్తే నగరం అపరిశుభ్రం అవుతుంది కాబట్టి పరిశుభ్రంగా ఉండాలనేటువంటి విధానంలో చర్యలు తీసుకునే భాగంగా ప్రతి దగ్గర మూత్రశాలలు కడతా ఉన్నారు. ఆ మూత్రశాలలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసి పెడుతున్నటువంటి ఖర్చు, ఆ కాంట్రాక్టర్కి ఇస్తున్నటువంటి డబ్బు ఆర్టీఐ ద్వారా తీసుకుంటే తెలిసింది ఏంటంటే 7 లక్షల రూపాయల పైచిలకు డబ్బులు ఒక మూత్రశాలలు కట్టడానికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మరి హైదరాబాద్లో మూత్రశాలలు కట్టడానికి 7 లక్షలు ఖర్చు పెడితే మరి గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు 3 లక్షలతోటే ఇల్లు ఎట్లయితుంది? అంటే ఒక మూత్రశాల కట్టుకోవడానికంటే కూడా తక్కువ ఖర్చుతోటి ఇల్లు కట్టొచ్చా? ప్రభుత్వం దగ్గర ఏమైనా నిబంధనలు ఉన్నాయా? సిమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, స్టీల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఫ్లోరింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, పునాదులకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బుతోటి ఇల్లు కట్టుకోవచ్చు, 3 లక్షల లోపల ఇల్లు నిర్మించేటువంటి ఎవరైనా ఉన్నారా, పూర్తి అవుతుందా అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 5 లక్షల రూపాయలు 5.5 లక్షల రూపాయలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ కట్టమంటే డబుల్ బెడ్రూమ్కు 7.5-8 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఈ లోపు నేను కట్టలేను అని చెప్పి కేసీఆర్ సొంత గ్రామం అంటే ఆయన దత్తత తీసుకున్నటువంటి గ్రామం, ఆయన నివసిస్తున్నటువంటి గ్రామం ఎర్రవల్లిలో కాంట్రాక్టర్ ముందుకేస్తే ఆయనకు ఇతరత్రా వేరే కాంట్రాక్టులు ఇచ్చి లబ్ధి చేకూర్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినటువంటి విషయం వాస్తవం కాదా? మరి అట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కానప్పుడు నీ 3 లక్షల రూపాయలకు ఇల్లు ఎట్లా పూర్తి అవుతుంది? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నువ్వు ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రభుత్వం తన పథకాలని పూర్తిగా ఎరిక్కిపోతా ఉన్నది. తన పథకాలని ఏమాత్రం ఉపయోగంలోకి తేవడం లేదు. కేవలం చూపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. ఏనుగుకు దంతాలు ఉంటాయి కానీ అవి నమలడానికి ఉపయోగపడవన్నట్టుగా రాష్ట్రంలో పథకాలు ఉంటాయి కానీ అవి ప్రజలకు ఉపయోగపడవు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొకటి లేదు. ఇంకొక విషయం కూడా ఈ ప్రభుత్వంలో ఇలా కేసీఆర్ మీరే సేనాని అని చెప్పి, మీరే రైతు సేనాని మీరే అని చెప్పి రాసినటువంటి వార్తలు అనేక అంశాలున్నాయి. సరే వాటన్నిటి పక్కకు పెట్టుకుందాం. వాళ్ళు రాసుకున్నారు, ఆ పత్రిక అంతకంటే ఎక్కువ ఏం రాయలేదు కాబట్టి రాసిరు. ఇంకొక ప్రజలకు సంబంధించిన అంశమే మనం ఇంకొకటి చర్చకు తేవాలనుకుంటా ఉన్నాం. వైద్యం ఉపయోగం లేదని చెప్పుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావడం లేదని చెప్పుకున్నాం, ఉద్యోగాలు వస్తలేవని చెప్పుకున్నాం. ఇక ప్రధానంగా ఈ ప్రభుత్వం చెప్పేది కాళేశ్వరం నీళ్లు ప్రతి ఊరికి అందుతున్నాయి, ప్రతి కాలువలో నీళ్లు కరకలలాడుతూ ఉన్నాయి, ప్రతులు చెరువులన్నీ నిండిపోయినాయి, ప్రతి వ్యక్తి పొలాలు బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు, రైతు అభివృద్ధి చెందిండు, వడ్లు కొనడానికి అసలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు అని చెప్పి హరీష్ రావు గారు చాలా గొప్పగా చాలా బ్రహ్మాండంగా చెప్పినటువంటి ప్రసంగం మనం విన్నాం. అయితే ఇదే ప్రభుత్వం మేము కొనము కల్లాలు ఎత్తేస్తామని చెప్పి గతంలో ప్రకటన చేసింది. కేంద్రం వడ్లు అధిక ధరలకు కొనేటువంటి అవకాశం లేదు. వరి వేసినటువంటి ప్రతి రైతు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని వడ్లను అమ్ముకోవడానికి ఎంత అవస్థలు పడ్డాడో కూడా తెలంగాణ ప్రజానీకానికి అంతా తెలుసు. నిన్న హరీష్ రావును అక్కడ సభలో ఏ రైతు అడగకపోవచ్చు, ఏ రైతు తన ఇబ్బందులు చెప్పుకోకపోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ముందర మాట్లాడడం అంటే చాలా ఇబ్బంది కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ రైతు పడుతున్నటువంటి బాధ తెలుసు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా అక్షర సత్యాలు లేవు, అర్ధ సత్యాలు మాత్రమే ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలు అనుకునే ఉంటారు. కాబట్టి ప్రజలకు ఈ రకమైనటువంటి అవాస్తవాలను చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రయాణికం నమ్మేటువంటి అవకాశం లేదు. బయట ప్రజలైతే నమ్ముతుండొచ్చు, ఎందుకంటే అనేక పథకాలను నువ్వు ఏకరువు పెడతావు కదా. పోయినప్పుడల్లా దళితులకు 3 ఎకరాలు ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా, కాళేశ్వరం కట్టి నీళ్లు ఇస్తున్నా, రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ నేనే కొనుగోలు చేస్తున్నా, 24 గంటల కరెంట్ ఇస్తున్నా, ఇట్లాంటి ఆకర్షణీయమైనటువంటి మాటలన్నీ చెప్తావు కాబట్టి ఇతర రాష్ట్రాల ప్రజలు ఏమైనా నమ్మితే నమ్మొచ్చు. కానీ అనుభవించినటువంటి
ఈ పథకాలలో పూర్తిగా సత్యాలు లేవు, అర్ధ సత్యాలు మాత్రమే ఉన్నాయి, ప్రజలందరికీ అందట్లేదు అనేటువంటి విషయం ఇక్కడ తెలంగాణలో ఉండబడేటువంటి ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగికి తెలుసు, ప్రతి మహిళకు తెలుసు. కాబట్టి ప్రజలు వీటిని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇంకొక కొత్త అంశాన్ని ఇలా తెర మీదకి తీసుకొచ్చి ఏం చెప్తా ఉన్నారంటే, అనేక రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు మేము తీసుకొస్తా ఉంటే కేంద్రం వీటికి అడ్డుపడతా ఉంది, కేంద్రం సహకారం చేస్తలేదు, కేంద్రం సహకారం చేయకపోవడం వల్లనే కొంతమేర అభివృద్ధి ఆగుతున్నది అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇదే మాటలో మనం ఇంకొక అంశాన్ని కూడా తీసుకుంటే, నిన్న కేటీఆర్ ఇచ్చినట్టు ఒక ఇంటర్వ్యూలో నాన్న రాజీనామా చేయగానే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినా అని చెప్పిండు. సరే, నాన్న రాజీనామా చేయగానే అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను, కానీ నాన్న రాజీనామా కంటే ముందు తెలంగాణ ఉద్యమం వద్దు, మీరు పోవద్దు, మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయొద్దని చెప్పి మీరు పెద్ద ఎత్తున కేసీఆర్ మీద ఒత్తిడి చేసినటువంటి మాట నిజం కాదా? ఇప్పుడున్నటువంటి ఉద్యమ నాయకుడు ఇన్నయ్య గారు అనేక రకాల ఇన్నయ్య గారికి ఫోన్ చేసి మీరు బూతులు మాట్లాడినటువంటి మాట, వారిని బెదిరించినటువంటి మాట నిజం కాదా? ఎప్పుడైతే ప్రజల్లో ఆదరణ వస్తూ ఉన్నది, తెలంగాణ కావాలనేటువంటి కాంక్ష పెరుగుతూ ఉన్నదని చెప్పి మీరు గమనించిందో, గుర్తించిందో, మీ రాజకీయ అవసరాల కోసం రేపు రాష్ట్రంలో మళ్ళీ ఎమ్మెల్యేనో మంత్రినో కావాలనేటువంటి ఒక కోరికతోటి మీరు అమెరికాలో ఉద్యోగం చేసి తెలంగాణకు వచ్చిండ్రు అనేటువంటి మాట తెలంగాణ ప్రజానీకానికి అంతా స్పష్టంగా తెలుసు అనేటువంటి విషయం కేటీఆర్ గారికి తెలియదేమో. ఆయన చాలా అబద్ధాలని చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఇది నిజమేమో అనుకునే విధంగా చెప్పడంలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చాలా అందవేసిన చేయగానే చెప్పొచ్చు. ఆయన ఇంటర్వ్యూ వివరాలని మొత్తంగా కూడా మనం ఒకసారి తర్వాత మనం దానిపైన పెద్ద విశ్లేషణ మళ్ళొక కార్యక్రమంలో కంటిన్యూ చేద్దాం. అవసరమైతే ఇన్నయ్య గారిని పిలిచి ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఇన్నయ్య గారితో కూడా ఒక ఇంటర్వ్యూను మనం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, దాంట్లో పూర్తిగా మనం చర్చించుకోవచ్చు. ఇంకొక మాట, కవిత లిక్కర్ కేసుకు సంబంధించి కవిత ఇచ్చినటువంటి ఫోన్లను ఇలా ఈడీ పరిశీలన చేస్తూ ఉంది, ఈడీ బయటికి తీస్తూ ఉన్నది. ఈ బయటికి తీసిన తర్వాత ఈడీ వాటిలలో ఏమున్నాయి, ఏ మేరకు వాళ్ళు ఇంట్లో ఉండబడేటువంటి సమాచారాన్ని డిలీట్ చేసిండ్రు, ఆ సమాచారాన్ని తెప్పించుకోవడం కోసం ఒక కొత్త సాఫ్ట్వేర్ను కూడా ఈడీ తీసుకున్నదని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి. మరి ఈ ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు ఈ ఫోన్లో ఒకరి ముందర ఓపెన్ చేయాలి కాబట్టి దానికి సంబంధించి కవిత గారిని రమ్మంటే, కవిత గారు కానీ వాళ్ళ ప్రతినిధిగా అంటే వాళ్ళ ప్రతినిధి భరత్ నిన్న వెళ్ళిండు. నిన్న 2 రోజులు ఈడీ కార్యాలయంలోనే ఆయన ఉన్నట్టుగా సమాచారం. మరి వాళ్ళలో ఏం బయటకు వస్తూ ఉన్నాయి, అది ఈడీ చెప్పట్లేదు, ఇటు భరత్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇంకా విచారణ జరుగుతూ ఉంది కాబట్టి. మరి భరత్ అయితే మామూలుగా పత్రికలకు సమాచారాన్ని అందిస్తాడు, చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఈడీ వైపు నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే చెప్పేటువంటి భరత్ చెప్పట్లేదు, సమాచారం ఏమి ఇవ్వట్లేదు అంటే ఆ సెల్ ఫోన్లలో ఏదో కొంత సమాచారం ఈడీకి దొరికినట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. మరి దీనిపైన మరొక్కసారి కవితను పిలిచేటువంటి అవకాశాలు, కవితను ఈసారి ఈడీ మళ్ళీ 1-2 రోజులు విచారణ చేసేటువంటి అవకాశాలు నేను కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే కవితకు మరి రేపో ఎల్లుండో నోటీస్ రావచ్చు, విచారణకు ఢిల్లీ పిలిచేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కవిత వేసినటువంటి కేసు, సుప్రీంకోర్టు వేసినటువంటి కేసు వాయిదా పడేది, 3 వారాల తర్వాత విచారణకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపే కవితను 1-2 సార్లు విచారణ చేసి ఈ సెల్ ఫోన్లో ఉండబడేటువంటి సమాచారాన్ని ఏ రకంగా బయటికి పోయింది, లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి సమాచారం ఏ రకంగా డిలీట్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా చర్చించేటువంటి అవకాశాలు. తర్వాత ఫోన్ కాల్స్ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఫోన్ కాల్స్, డైరెక్ట్ కాల్స్ కాకుండా ఇతర ఫేస్ కాల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ అనేక రకాల కాల్స్ చేసినట్టుగా కూడా కొంత సమాచారం ఉన్నది. మరి ఆ కాల్స్లో ఏం మాట్లాడినటువంటి విషయాల్ని కూడా ఈడీ విశ్లేషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఏమైనా ఈడీ ఈ కేసును పూర్తిగా వదిలిపెట్టేటువంటి అవకాశాలు కనబడతలేవు. స్పష్టంగా ఇందులో ఎవరెవరి పాత్ర అయితే ఉందో ఆ పాత్ర అంతా బయటికి తేవడానికి ఈడీ లోతుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రయత్నాన్ని ఏం చేస్తూ ఉన్నారు, ఈడీ కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నది అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు. ఈడీ మా పైన దాడులు చేస్తూ ఉన్నది, ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ను పెట్టిన తర్వాత దేశ ప్రజలందరూ బీఆర్ఎస్ చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ను మానసికంగా దెబ్బతీయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి ఒక మాట కూడా మనకు వినపడతా ఉంది. అయితే సరే, ఇవి ఏమున్నా విచారణ లోతుగా జరిగితే అనేక విషయాలు బయటకు వస్తాయి. ఆ విషయాలలో ఏది నిజం ఏది కాదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్నే రాహుల్ గాంధీ విషయంలో కూడా స్పష్టంగా చెప్పారు, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి చట్టం ఉంది. తీర్పు ఎప్పుడైతే వెలువడి జైలు శిక్ష పడుతుందో జైలు శిక్ష పడ్డ తక్షణమే అనర్హతగా ప్రకటించబడతాడు అనేది స్పష్టంగా ఉంది. ఆ మేరకు లక్షద్వీప్ ఎంపీ మీద అనర్హత వేటుపడ్డది, అట్లనే రాహుల్ గాంధీ గారి మీద కూడా అనర్హత వేటుపడ్డది. దీనిపైన మళ్ళీ రాహుల్ గాంధీ గారు న్యాయస్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలనే న్యాయస్థానంలో పోయి
ఆయన పూర్తిగా మళ్ళీ అంటే తిరిగి ఎంపీగా నియమించేటువంటి అవకాశాలున్నాయా, లేకపోతే ఈయన మీద రద్దయినటువంటి ఏదైతే ఎంపీ సభ్యత్వం రద్దయిపోయిందో అది కొనసాగుతుంది అనేటువంటి విషయాలు భవిష్యత్తులో తెలియ విధంగా ఉంది. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే దీన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల్లోకి పోతా ఉందో, మరి ప్రజలు ఏ మేరకు దీన్ని విశ్వసిస్తా ఉన్నారు, మరి జైలు శిక్ష పడ్డటువంటి ఎంపీకి అనర్హత వెలువడడం నిజమేనా కాదనేటువంటి విషయాలు కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ చర్చ సారాంశం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ప్రజలు ఎటువైపు పోతారు అనేది ఎన్నికలలోనే తేలుతుంది తప్ప ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు లబ్ధి వచ్చిందనేది తెలియదు. కాకపోతే ఒకటైతే వాస్తవం, ఏకమైనటువంటి ప్రతిపక్షాలన్నింటికీ ఇలా నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండేటువంటి అవకాశాలే స్పష్టంగా కనబడుతుంది. ఇది ఈరోజు ఏది నిజం కార్యక్రమం. మళ్ళీ రేపు ఏది నిజం కార్యక్రమంలో కలుద్దాం. ప్రజలలో వచ్చేటువంటి విశ్లేషణలు ఏంటి, వార్తలు ఏంటి, వాటి వెనుక దాగున్నటువంటి నిజాలు ఏంటో చర్చిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.